అందరికీ నమస్కారం. భగవద్గీత 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 19వ శ్లోకం. ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్తయే తద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే. అర్జున, నీకు ఇప్పటిదాకా క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, జ్ఞానము, జ్ఞేయము వీటి గురించి క్లుప్తంగా చెప్పాను. నా భక్తులు వీటి గురించి తెలుసుకుని నా దగ్గరకు చేరుకోవడానికి అర్హులవుతున్నారు అని పలికాడు శ్రీకృష్ణ పరమాత్మ. జ్ఞానం ఎంత సంపాదించినా తెలుసుకోవాల్సింది తెలుసుకోలేకపోతే ఆ జ్ఞానం వృధా. తెలుసుకోవాల్సింది తెలుసుకోవాలంటే దానికి భక్తి ముఖ్యం. ముందు భక్తి అనే పుష్పం పూస్తుంది, అందులో నుండి జ్ఞానము అనే ఫలం పండుతుంది. కాబట్టి పరమాత్మను చేరుకోవాలంటే గురువు మీద, పరమాత్మ మీద అచంచలమైన భక్తి, విశ్వాసము కలిగి ఉండాలి. జపము, తపస్సు, కీర్తన వీటితో భగవంతుని ఆరాధించాలి. అప్పుడు భక్తునికి మంచి బుద్ధి పుడుతుంది. మనస్సు చెడు మార్గం నుండి మంచి మార్గంలోకి మల్లుతుంది. అప్పుడు గురువు దగ్గర నుండి, శాస్త్రములు, పురాణముల నుండి జ్ఞానం సంపాదిస్తాడు. తర్వాత తెలుసుకోవాల్సిన పరమాత్మ గురించి తెలుసుకుంటాడు. అదే ముక్తికి మార్గం. దీనికంతా మూలము భక్తి, శ్రద్ధ, నిరంతర అభ్యాసం. కొంతమంది మేము భక్తులము, మాకు ఈ జ్ఞానంతో సంబంధం లేదు, మా భక్తే మమ్మల్ని ఉద్ధరిస్తుంది అని అంటుంటారు. అది సరికాదు అని పరమాత్మ స్పష్టంగా చెప్తున్నాడు. భక్తి అనేది మొదటి మెట్టు, జ్ఞానం సంపాదించడం రెండవ మెట్టు, తెలుసుకోవలసినది తెలుసుకోవడం అంటే పరబ్రహ్మ తత్వం గురించి తెలుసుకోవడం మూడవ మెట్టు. అంతేకాని మొదటి మెట్టు మీదనే ఉండి మాకు అంతా తెలుసు అనడం అజ్ఞానం. కాబట్టి మొదట భగవంతుని మీద భక్తి, శ్రద్ధ అలవర్చుకోవాలి. తర్వాత భగవంతుని గురించి జ్ఞానం సంపాదించాలి. తర్వాత భగవంతుని గురించి తెలుసుకోవాలి. ఈ మెట్లన్నీ ఒకటి వెంబడి ఒకటి ఎక్కిన నా భక్తులు చివరకు నా భావమును అంటే నన్నే పొందుతారు, అంటే జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతారు అని పరమాత్మ మనకు హామీ ఇస్తున్నాడు.